నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటునా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటునా జలతో కొలిచితివి ఆకాశ గగనాలను నీ జలతో కొలిచితివి శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో ఈ భూమిని నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటుగా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటునా అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా జలములలో బడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటుగా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటుగా
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని తలమెత్తి నీ కీర్తినే చాటునా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని తలమెత్తి నీ కీర్తినే చాటునా. మంచిది. ఈనాటి శిలువ ధ్యానంలో ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వాక్యం. జాన్ చాప్టర్ 18 వర్స్ 36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ప్రైజ్ గాడ్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అక్కలందరూ ఈనాటి వర్తమానం ఏంటంటే, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి ఆయన రాజ్యం ఎలా ఉంటుంది? ఆయన రాజ్యం ఏంటి? ఆయన రాజ్యంలో ఎవరుంటారు? ఆ రాజ్యాన్ని మనం ఎలా పొందుకుంటాం? ఆ రాజ్యాన్ని పొందుకోవడానికి మనం ఏ విధానంలో ఉండాలనే ఒక 3 మాటలు మనం లేఖన భాగాల్లో చదివి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు రాజ్యము విముక్తికి సంబంధించిన రాజ్యము. దాని స్వభావం ఎలా ఉంటుందంటే ఒక 3 మాటల్లో మనం తెలుసుకోవచ్చు. యేసుక్రీస్తు రాజ్యము వేరుగా ఉంటుంది. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు. అది ఈ లోకంలో నుంచి ఉద్భవించింది కాదు. ఈ లోకపు పద్ధతి ప్రకారముగా స్థాపించింది కాదు. లేక లోకాధిపత్యాన్ని సంపాదించాలని కూడా ఆయన ఉద్దేశము కాదు. మరి ఆయన రాజ్యము ఇంకా ఎలా ఉంటుందంటే, క్రీస్తు రాజ్యము అనగా దేవుని రాజ్యము ఆయన పరిపాలన కింద, ఆయన ఆధిపత్యములో, ఆయన శక్తితో, పారమార్థిక క్రియలతో ఆయన స్వీకరించి సత్యభరితమైన ఆయన వాక్యానికి విధేయులై జీవించే వారి హృదయాల్లో అది జన్మిస్తూ ఉందట. ఇంకా చెప్పాలంటే ఆయన రాజ్యము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఇది సాతాను దుష్ట శక్తులను ఆత్మీయ ఆయుధాలతో ఎదుర్కొనే రాజ్యముగా ఉంటుంది. ఈనాటి సంఘాలు నేటి ప్రపంచ ఆధిపత్యానికి తలగొక యేసుక్రీస్తుకు సర్వదా దాసులై జీవించాలి. సిలువ సంఘానికి శక్తి,
ఇహలోక శక్తి కాదు. ప్రపంచం సంఘాన్ని శ్రమలు పాలు చేసి తిరస్కరించినప్పుడు ఆ అవమానాన్ని మహిమగా పరిగణించాలి. అదే దేవుని రాజ్యము. ఈ రాజ్యములో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన సంగతులు మనము ఇక్కడ చూడగలుగుతాం. 36వ వాక్యంలో మొదటి మాటలో మనం చూసినప్పుడు, జీసస్ ఆన్సర్డ్, మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇఫ్ మై కింగ్డమ్ వేర్ ఆఫ్ దిస్ వరల్డ్, మై సర్వెంట్స్ వుడ్ హ్యావ్ బీన్ ఫైటింగ్ దట్ ఐ మైట్ నాట్ బి డెలివర్డ్ ఓవర్ దిస్ జీవాస్, బట్ మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద వరల్డ్. దేవుని రాజ్యము ఈ ప్రపంచంలో ఎలా ఉంటుంది, ఎలా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు మనము చూసినప్పుడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నిజంగా ప్రియులారా, మనం గమనించినప్పుడు దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యాన్ని సంపాదించాలని కానీ, ఈ లోకంలో ఆయన రాజుగా అధిపతిగా ఉండాలని కానీ ఆయనకి ఎలాంటి ఉద్దేశము లేదు. ఆయన రాజ్యము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు, ఎలాంటి వారికి ఆయన రాజ్యంలో స్థానం ఉంటుంది అనే విషయాల్ని మనము 2 మాటల్లో లేఖన భాగాల్లో ధ్యానం చేసుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం గమనించినప్పుడు, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వాక్యాన్ని చూద్దాం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును. స్తోత్రం. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటండి, ఆ కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యము ఎన్నటికీ నాశనము కలగని రాజ్యము. అండ్ ఇన్ ద డేస్ ఆఫ్ దోస్ కింగ్స్ ద గాడ్ హ్యావ్ heaven will set up a kingdom that shall never be disturbed, nor shall be the kingdom be lift up another people. It shall break in peace all those kingdoms and bring them to an end, and it shall stand forever. దేవుని రాజ్యము, ఆ రాజ్యములో ఉండేటువంటి పరిస్థితి, మనం ఈ లోకంలో నివాసం చేస్తున్న ప్రతిదీ నిర్మూలమైపోతుంది. కానీ దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటండి, దేవుని రాజ్యము శాశ్వతమైనది, అది ఎన్నటికీ చెదిరిపోనటువంటిది. ఈ లోకంలో నివసిస్తున్న ఈ రాజ్యములన్నీ, ఈ దేశములన్నీ, ఈ ప్రజలంతయు ఒక దినమున శిథిలమైపోతారు. కానీ దేవుని రాజ్యము ఎలా ఉంటుందట, ఆయన స్థాపించబడే రాజ్యము, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. అది ఎన్నటికీ నాశనము కలగని రాజ్యము. స్తోత్రం. మా అందరి ఇటువైపు చూడాలి. ఎందుకు అందరు ఎవరు పనుల్లో ఉన్నారు బిజీగా. దేవుని రాజ్యము శాశ్వత రాజ్యము, అది ఎన్నటికీ ఏముందట, నాశనము కలగని రాజ్యము, అది ఎన్నటికని నిర్మూలము కలగని రాజ్యము. ఆ రాజ్యము దాని పొందిన వారి గాక మరెవరికి చెందని రాజ్యము. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయను గనుక అది ఎప్పటి వరకు ఉండే రాజ్యము, యుగ యుగములు నిలిచే రాజ్యము. యుగ యుగములు నిలిచే రాజ్యము గనుకనే మనం పాడుకున్న కీర్తనలో ఆయన ఆకాశ గగనాలను ఆయన జ్ఞానత ఏం చేశాడు, కొలిచి శూన్యములో వేలాడదీశాడంటండి. ఈరోజు శూన్యములు కాదు, దారంతో ఒక పెన్ను కడితే కూడా తెగిపోయింది. ఎందుకనగా దారం బలం తక్కువ, పెన్ను బలము ఎక్కువ గనుక. భూమిని, ఆకాశమును భూమిలో వేలాడదీయడం అంటే అది ఎంత సామాన్యమైన మాటేనా ఏమండి?
వేలాడదీయడం అంటే అది సామాన్యమైన మాటేనా? ఆకాశాన్ని తన జానతో కొలిచి ఏం చేశాడట? శూన్యంలో వేలాడదీశాడట. దట్ ఈస్ గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తి అది. ఆయన రాజ్యం ఎలా ఉంటుందంటే ఎన్నటికీ నాశనము లేని రాజ్యం. ఆయన రాజ్యములో నివసించే మనము ఎప్పటికీ నిర్మూలము కాని ప్రజలముగా ఉంటాం. ఆయన రాజ్యములో నివసించే మనము యుగ యుగముల వరకు నివాసము చేస్తాం. నేను ఎప్పుడూ చెప్పాను, ఈరోజు కూడా మాకు దోర్నాల గ్రామంలో మరి సేవకుల సదస్సు జరిగింది. నేను ఈ అంశాన్ని ఎప్పుడో మాట్లాడాను. ఏ అంశం అంటే మరణము తరువాత నిజమైన జీవితం ఉంది. ఆ అంశం మీద ఈరోజు ఒక పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ సందర్భం గుర్తొచ్చింది. చాలామంది ఎలా తీసుకుంటున్నారంటే ఇక్కడితో ఈ శరీరము మట్టి అయిపోతుంది కనుక మన జీవితం ఇక్కడికి ఎండైపోయిందని. మనం ఇక్కడ ఎండైపోతే మరి ఈ యుగ యుగములు దేవుడు ఎవరిని పాలిస్తాడు? ఒకసారి ప్రశ్నించుకుందామా? ఏమండి, మనం మరణిస్తున్నాము, మంటికి మన్నిగా మరి ఆ పూడ్చి వేస్తున్నారు. మరణ తర్వాత దేవుడు యుగ యుగములు పాలిస్తానంటున్నాడు. ఎవరిని పాలిస్తాడు? మనము మంటికి మన్నైపోతే, ఇక మన ఆత్మలు ఆకాశమందు పరమందు లేకపోతే, దేవుని సన్నిధికి అవి చేరకపోతే ఆయన ఎవరిని పాలిస్తాడు? వాక్యం సెలవిస్తుంది, ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనము కాదు. ఆ రాజ్యం ఎన్నటికీ నిర్మూలం చేయబడదు. అది యుగ యుగములు సజీవముగా ఉంటూ ఉంది. స్తోత్రం. దాన్ని పాలించువాడున్నాడు. ఆయన ఒక దినము రాబోతున్నాడు. ఆయన రాజ్యం అందుకే అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యం ఈ లోకముతో సంబంధమైనది కాదు. ఈ లోకంలో సంబంధమైనదైతే ఆయన రాజుగాను, సీఎంగాను, పిఎంగాను, ఇంకా దానికంటే పెద్ద అధికారాలను ఆయన అవలీలుగా ఛేదించుకోగలడు. కానీ ఆయన ఆ వాటి కొరకు ఈ లోకంలోకి రాలేదు. ఆయన ఆలోచన, ఆయన తలంపు, ఆయన విజన్ వేరు. ఆయన విజన్ ఏంటి? దేవుని చిత్తమును నెరవేర్చటమే ఆయన విజన్. దేవుని చిత్తం ఏంటి? ఈ లోకములో ఆయన యొక్క ఆ రాజ్యమును, ఆ కింగ్డమ్ను స్థాపించడమే దేవుని చిత్తం. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి లోనికి వచ్చాడు. కాబట్టి ఆయన యొక్క ఆ పాలన ఎప్పటి వరకు ఉంటుందట? యుగ యుగముల వరకు ఉంటుంది. ఆయన రాజ్యము అంతము లేనిది. ఆయన రాజ్యము ఈ లోక ప్రజలతో సంబంధము లేనటువంటిది. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో కూడా మనం ఈ మాటలు చూడగలుగుతాం. 7వ అధ్యాయము 14వ వాక్యంలో ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును. ఏమండి, ఇప్పుడు మన గవర్నమెంట్ ఎన్ని రోజులు? 5 సంవత్సరాలు. ఏ సీఎం వచ్చినా 5 ఏళ్ళు ఉంటాడు, మళ్ళీ ఒక సీఎం వస్తాడు, మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఉంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడింది. ప్రభుత్వాలను నిర్మించువాడు ఆయన. ప్రభుత్వం పైనను, ప్రభుత్వాలు నడిపిస్తున్న అధికారుల పైనను ఆధిపత్యం కలిగిన వాడు ఆయన. గనుకే ఆయన ప్రభుత్వం ఎటువంటిదట? శాశ్వతమైనది. 5 ఏళ్లకోసారి, 10 ఏళ్లకోసారి వచ్చేటువంటిది కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పార్టీ కాదు. దేవుని రాజ్యము శాశ్వతమైనది. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడు. ఎంత చక్కటి మాటలు, ఎంత అద్భుతమైనటువంటి మాటలండి. ఇంకా మనం తెలుసుకోకపోతే వ్యర్థమే. ఈ లోకంలో దేవుని ప్రభుత్వము శాశ్వతమైనది.
మనం అనుభవిస్తున్న ఈ ప్రభుత్వాలు కనులారా చూస్తున్నాం. 3 ఏళ్లకో 4 ఏళ్లకో 5 ఏళ్లకో ఇంకొకరు రావడం. వారు వచ్చినప్పుడు వారి విధానాలను బట్టి వారికి సరిపోయినటువంటి విధానాల్లో మార్పులు చేర్పులు జరగడం, ఇవన్నీ మనం సహజంగా సమాజంలో చూస్తున్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క రాజ్యం. కానీ దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే శాశ్వతమైన రాజ్యం. ఆ శాశ్వతమైనటువంటి రాజ్యములో మనము ఉండే ఆ కృప కొరకు ప్రార్థించే పిల్లలముగా ఉండాలి. శాశ్వతమైన రాజ్యం ఎక్కడ దొరుకుతుంది? ఆ రాజ్యాన్ని మనం పొందుకోవటానికి ఏం చేయాలి? బ్రతికుండగా మనం ఆ రాజ్యాన్ని చూడలేము. ప్రైజ్ గాడ్, స్తోత్రం. ఏమండి, మీకు ఆ సంగతి తెలిసిన? ఆయన రాజ్యాన్ని చూడాలంటే బ్రతికుంటే చూడలేము, చస్తేనే చూస్తాం. ఏంది పాస్టర్ గారు, నా పిల్లలకు పెళ్లి చేయాలా, వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయాలా, ఆయన చూడుకోవటం నన్ను చావమంటావా? ఈ లోకంలో ప్రతి మనుషుడు చావవలసిందే. కాకపోతే చనిపోయే ముందు అనేక కోరికలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. వాటన్నిటిని ఒక ప్రక్క పెట్టి చనిపోయిన తర్వాత మనకు ఉండవలసినటువంటి ఆ లక్షణాలు, ఆ క్వాలిటీస్, మరణం తర్వాత మరలా జీవం ఉంది అన్నారు కదా, దాన్ని చేరటానికి మనం ఏమి కలిగి ఉండాలి? మరణించిన తర్వాత దానిని పొందలేవు. సజీవుడిగా ఉండగానే ఆ రాజ్యానికి కావలసినటువంటి అర్హతలు కలిగి ఉండాలి. అన్ని అర్హతలు మనకు తెలుసు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు లేరండి. పల్లె ఏంది, పట్టణం ఏంది, అన్ని ప్రాంతాల్లో చదువుకున్న బిడ్డలు ఉంటున్నావి. కారణం చేత ఏ చదువు చదివితే ఏ ఉద్యోగం వస్తుంది, ఏ చదువు కలిగితే దేనికి అర్హత కలిగి ఉంటాం కనుక ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో రాజకీయం తెలిసిపోయింది, చదువులు తెలిసిపోయాయి. ఎవడు మంచివాడో, ఎవడి చెడ్డవాడో, ఎవడి మనసులో ఏముందో మరి నిర్ఘలముగా ఆ వ్యక్తిత్వాన్ని చూసి చెప్పగలిగిన జ్ఞానము ప్రతి గ్రామము, ప్రతి పట్టణంలో. అందుకే ఆయన మొదటి మాట్లాడు, సకల జనులు, సకల రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడారు అందరూ కూడా, వారందరూ ఆయన్ని సేవించాలి. ఎందుకంటే దేవుడు అందరికి అట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు. కొంతకాలం మనం వెనక్కి మన పితరుల కాలంలో అది మరుగు చేయబడింది. ఈరోజు అది లోకములో వెలుగుతుంది, దాని ప్రభావం కనపరచబడుతుంది. అందువల్ల ఏమైందంటే ఆయన రాజ్యం ఏంటో, లోకములో ఉన్నటువంటి ఈ రాజ్యం ఎటువంటిదో ప్రజలకు అర్థమవుతుంది, గ్రహిస్తున్నారు. గనుక అశాశ్వతమైనటువంటి ఈ రాజ్యము కంటే శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యం చేరటానికి మరణము తర్వాత మనం అక్కడ చేరతాము. స్తోత్రం, స్తోత్రం. బ్రతుకుంటే చూడం. ఒక పాస్టర్ గారిని ఒక విశ్వాసి అడిగాడంట, పాస్టర్ గారు, పరలోకం చేరాలంటే నేను ఏం చేయాలని? బస్సు కింద పడి వెళ్ళిపోతా ఉన్నాడట. అదేంటి పాస్టర్ గారు, బస్సు కింద పడితే, లారీ కింద పడితే ఎలాగెళ్తాను? మరి బ్రతుకుంటే నువ్వు చూడలేవురా బాబు, బ్రతుకుంటే అది నీకు కనపడదు, చస్తే అక్కడ కనపడుద్ది, అదే పరలోక రాజ్యం. వాస్తవమే, కానీ చస్తే కనపడేది వాస్తవమే, కానీ అది చేరటానికి కూడా కొన్ని లక్షణాలు, కొన్ని క్వాలిఫికేషన్లు. ప్రతి ఉద్యోగానికి ఒక క్వాలిఫికేషన్. ఓ కలెక్టర్ కావాలంటే ఏం చేయాలి? 10th క్లాస్ చదివిస్తారుగా, చెప్పండి గట్టిగా, మీకు తెలుసుగా. IAS చదవాలి. ఒక డాక్టర్ కావాలంటే 9వ తరగతి చదివితే ఇస్తారు. MBBS చేయాలి. అలా ప్రతిదానికి, ప్రతి ఉద్యోగానికి, ప్రతి బ్రతుకు తెరువుకు, అశాశ్వతమైనటివి లోకంలో జీవించి అనుభవించే ప్రతి అవసరత కొరకు ఏమేమి అవసరమో అన్ని ఎరిగి ఉన్నాం. శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యంలో ఉండటానికి ఏమి కావాలో ఎప్పుడైనా ఆలోచన చేసావా? సహజంగా ఎవరికి ఆలోచన రాదండి, అవసరం లేదు. ఎందుకని? బ్రతుకుండగానే నాకు కావలసిన సర్వ సంపదలు నేను అనుభవిస్తూ కలిగి ఉన్నానా లేదా మనుషుడు చూస్తున్నాడు కాబట్టి. ఇది శాశ్వతమైనది కాదు. ఈ లోకము ఆయనకు సంబంధించిన లోకము కాదు. ఇది
నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. జీసస్, మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నా రాజ్యము శాశ్వతమైన రాజ్యం ఇది కాదు. కనుక అక్కడ అన్నాడు ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోయినది. ఆయన రాజ్యం ఎప్పుడూ లయము కానిది. ఆ రాజ్యములో మనం ఉండాలి, ఆ రాజ్యములో మనం చేరాలి, ఆ కృపను మనం పొందుకోవాలి. ఇవన్నీ విడిచిపెడతాం. ఆ రాజ్యంకి వెళ్ళాక తల్లెవరో, అన్నెవరో, చెల్లెవరో, అక్కెవరో, బావెవరో, నువ్వెవరో, నేనెవరో, నీ ఆస్తులేంటో, నా ఆస్తులేంటో, నీ భూములేంటో, నా భూములేంటో, నువ్వు ఎన్ని ఎకరాలు సంపాదించావు, ఎన్ని ఎకరాలు పోగొట్టావు, ఎవరు నోర్లు కొట్టావు, ఇవన్నీ అక్కడ కనపడవు. కేవలము డైరెక్ట్ జడ్జిమెంటే ఉంటుంది. అక్కడేముంటుంది? జడ్జిమెంట్ ఉంటుంది. జడ్జిమెంట్ మీన్స్ తీర్పు ఉంటుంది, ఇంకంతే, వేరే ఏం లేదు. ఇక్కడ మనం ఎన్ని ఆటలాడినా బహుశా ఎవరు అడగకపోవచ్చు నేను, కానీ అక్కడికి డైరెక్ట్గా మనం అడిగినన్నిటికీ అక్కడ ఉంటుంది. అక్కడ తీర్పు జరుగుతుంది. అది దేవుని రాజ్యం, అది శాశ్వతమైన రాజ్యం. ఆ మాటను మరలా ఒక మాటను చదివి ఇంకా వర్తమానాన్ని ముగించుకుందాము. సమయం ఇప్పటికే కాలాతీతం అవుతుంది కనుక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూద్దామా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవల్లని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలము యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. పౌలు భక్తుడు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి, నువ్వు పరిచర్య చేస్తున్నావు కదా, అనేక మంది ప్రజలు అనేక విధములైనటువంటి ప్రశ్నలు నిన్ను అడుగుతూ ఉంటారు. అటన్నిటినీ నువ్వు లెక్కింపులోకి తీసుకోక దేవుని ప్రత్యక్షత వరకు నీవు నిష్కలంకంగా ఉండు. తిమోతికి రాశాడు, తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి, జాగ్రత్త, నువ్వు చేస్తున్న పరిచర్యలో యేసు ప్రభు వారి రాజ్యం వచ్చేంత వరకు నిష్కలంకముగా ఉండు, అనింద్యముగాను ఆయన ఆజ్ఞలను గైకొని ఉండాలని నీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి. యుక్త కాలముందు ఆయన ప్రత్యక్షతను మనకు కనపరచబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఏ మనుష్యుడు ఆయనను చూడలేదు, ఎవడు ఆయన చూడడానికి అవకాశమే లేదు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉన్నాడు. స్తోత్రం. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాము ఇవన్నీ ఎవరు చూశారు, ఎవరికి తెలుసు, ఆయన రాజ్యం ఇదా కాదని ఎవరు చెప్పగలరు? అటన్నిటినీ మనము అప్పుడప్పుడు పరిశీలించుకోవాలి. శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యము, శాశ్వతమైనటువంటి ఆయన యొక్క ఆ విస్తారమైనటువంటి ఆ పిలుపు మనము పొందుకునే సమయానికి మనము ఏ రీతిగా ఉన్నాము, ఎలా ఉండగలుగుతున్నాము? తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యం చూద్దామా? దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము. చాలు, తిమోతికి చెప్తున్నాడు,
తిమోతి, ఇదిగో దేవుని ఎదుట సజీవులకు చనిపోయిన వారికి ఇద్దరికీ తీర్పు దేవుని ఎదుట ఉంటుంది. ఆయన ప్రత్యక్షత అనేటువంటిది ఆయన రాజ్యముతో ఉంటుంది. కనుక నేను ఒట్టేసి చెప్పేది ఏంటంటే, దేవుని వాక్యాన్ని చక్కగా ప్రకటించు. ఆయన రాజ్యం ఉందనే విషయాన్ని అనేక మందికి తెలిసేలాగా ప్రకటన చేయి. 8వ వాక్యం అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది కాబట్టి ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించునుగాక. ఎవరికంటండి? ఆయన ప్రత్యక్షతను అనుభవించాలని, ఆ రాజ్యములో ఉండాలని, కనులారా ఆయన చూడాలని అపేక్ష కలిగిన వారికి. ఆశ లేని వారికి ఏమీ లేదండి. ఆశ లేని వారికి ఏమీ లేదండి. ఏదైనా సంపాదించాలని ఆశ కలిగిన వారు ఎలా ఉంటారంటే, గట్టిగా ఆ నీళ్ళలో అదేదో పట్టుకుంటూ చూశారు ఏంటి చెప్పండి, జలగ పట్టుకుంటే ఒక రాగాన్ని వదిలిపెట్టదంట. నిజమేనా? ఏం చేస్తుందంట అది? ఒకవేళ వదిలించుకోవాలంటే నీ రక్తాన్ని మొత్తం పిండినా కానీ వదలదంట. ఆయన అపేక్షను చూడాలని రుచి కలిగిన వారు దేవుని సంఘాన్ని వదిలిపెట్టరు, దేవుని మాటలు విడిచిపెట్టరు. లోకంలో ఎన్నున్నా, కుటుంబాల్లో ఎన్నున్నా, సహవాసంలో ఎన్నున్నా, మనస్సులో ఎన్నున్నా మొదట దేవుని మాటలు వినాలి, ఆ అపేక్షను చూడాలి. ఆయన కలుసుకునేటువంటి ఆ కృపకు నేను ఏం చేయాలో తెలుసుకోవాలి. అక్కడ అందుకే ఆయన అంటున్నాడు, ఇక మీదట నా కొరకు న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను అపేక్షించు వారందరికీ. పౌలు తిమోతికి చెప్తున్నాడు, వింటున్న నీకు నాకు చెప్తున్నాడు. తిమోతికి పత్రిక రాస్తూ, తమ్ముడా నీ పరిచర్య ఎలా ఉండాలి, ఆ పరిచర్యలో నీకు మాత్రమే కాదు నేను కూడా ఇలా ఉంటాను, నేను నువ్వే కాదు ఆయనను చూడాలి, ఆయన రాజ్యములో ఉండాలని ఆశ కలిగిన వారు కూడా అట్టి కృపలో ఉండులాగున దేవుడు ఆ కృప వారందరిపై అనుగ్రహించుగా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇలా ఈనాడు మనం సంఘంలో ఉంటున్నప్పుడు, సహవాసంలో ఉంటున్నప్పుడు దేవుని రాజ్యమును చూసే ఆ కృప కొరకు మనము మరి ప్రయాసపడే వారముగా ఉండాలి. లోకంలో ఎన్నో విషయాల కొరకు ప్రయాసపడుతుంటాం, తినుటకు, త్రాగుటకు, సుఖించుటకు. కానీ అవేవి మన వెంట రావు సుమా. దేవుని రాజ్యం మన వెంట రావాలి, ఆ రాజ్యములో మనం ఉండాలి, ఆ రాజ్యాన్ని మనం వెతికే వారముగా ఉండాలి. ఆ రాజ్యములో మనం ఉండాలంటే మరి ఆయన యొక్క ఆధిపత్యములో ఉండే వారముగా ఉండాలి. ఆయన ఆధిపత్యాన్ని మనం చూసినప్పుడే యేసు రాజ్యం ఎలా ఉంటుందంటే, భవిష్యత్తులో క్రీస్తు రాజ్యం, ఆయన పాలన నూతన ఆకాశము నూతన భూమిగా ఆవిర్భవించబోతుంది. ఇది ఆయన ఈ భూమి మీదకు వచ్చి సర్వదేశ నివాసులందరికీ తీర్పు తీర్చేటప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఆ సమయంలో ఏమవుతుందంటే, క్రీస్తు విరోధి అనేవాడు హతమార్చబడతాడు, అలాగే అపవాది అనేవాడు చంపబడతాడు. ఆ సమయము ఎప్పుడు వస్తుంది అని అంటే, భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన చేసినప్పుడు, దేవుడు 1000 సంవత్సరాల 1000 ఏళ్ల పాలన అనేది ప్రారంభించినప్పుడు అపవాదైనటువంటి వాడు హతమార్చబడతాడు, క్రీస్తు విరోధి హతమార్చబడతాడు, సాతాన్ అనేవాడు చివరిగా అగ్నిగుండంలో వేయబడతాడు. అప్పుడు దేవుని రాజ్యం వస్తుంది. ఆ రాజ్యము శాశ్వతమైనది, ఆ రాజ్యం ఎన్నటికీ లయము కానిది. ఆ రాజ్యము కొరకు ప్రయాసపడేటువంటి కుటుంబాలుగా, సంఘాలుగా, ఎత్తపడే గుంపులుగా మనము సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన.
నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అది శాశ్వతమైనది, ఎన్నటికీ లయము కానిది. ఆ శాశ్వతమైన రాజ్యంలో నీ ఉండాలంటే నా ఉద్దేశాలు, నా చిత్తం ఏందో, నా ఆజ్ఞలేంటో ఎరిగిన పిల్లలుగా మీరుండి ఆ మాటలను అపేక్షిస్తూ ఆ మాటల యొక్క విధానములో నడుచుకునేవారుగా ఉంటే నా రాజ్యంలో మీరుంటారు, నా రాజ్యాన్ని మీరు చూస్తారని లేఖనాల ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు స్తోత్రాలు. నీ చిత్తంలో మేము ఉండటానికి మాకు నేర్పించండి. అవును నాయనా, ఇది అశాశ్వతమైనటువంటి లోకం, శాశ్వతమైనటువంటి నీ రాజ్యంలో మేము ఉండటానికి, ఆ 1000 ఏళ్ల పాలనలో నాయన నీ యొక్క సమీపంలో మేము ఉండటానికి అట్టి కృపను దయచేసి నాయన, మరణము తర్వాత కలిగిన నిజమైన జీవమును మేము ఎరిగి ఆ జీవము కొరకు ఎదురు చూసే వారముగా, ప్రార్థించే వారముగా నాయన, నిరీక్షణ కలిగిన వారముగా, విశ్వాసం అనేటువంటి ఆ నిరీక్షణలో, ఆ పరిమాణములో నాయన మేము మరి ఎదురు చూసే కృపలో మమ్మల్ని ఉంచమని, ఈ మాటలు నీ కృపలో ఎత్తిపట్టమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.